ఓం శ్రీ మాత్రే నమః. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలు కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం మరియు ఈరోజు ప్రత్యేకతల గురించి అలానే ఈరోజు దినఫలాల గురించి చూద్దాం. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనది. 10 మంది మంచి కోరి చెప్పే ప్రతి పని అందమైనది. మీరిక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని నొక్కండి. ఇప్పుడు ఈ రోజు పంచాంగం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నవంబర్ 5, 2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం కార్తీక మాసం దక్షిణాయనం శరదృతువు బుధవారం తిథి పౌర్ణిమ రాత్రి 7 గంటల నుండి 12 నిమిషాల వరకు నక్షత్రం అశ్విని ఉదయం 10 గంటల నుండి 16 నిమిషాల వరకు వర్జ్యం ఉదయం 6 గంటల 34 నిమిషాల నుండి 8 గంటల 3 నిమిషాల వరకు తిరిగి రాత్రి 7 గంటల 13 నిమిషాల నుండి 8 గంటల 43 నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం 11 గంటల 21 నిమిషాల నుండి 12 గంటల 7 నిమిషాల వరకు అమృతకాలం తెల్లవారున 4 గంటల 11 నిమిషాల నుండి 5 గంటల 40 నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుండి 4 గంటల 30 నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం 6 గంటల 4 నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం 5 గంటల 25 నిమిషాల వరకు. ఈరోజు విశేషం కార్తీక పౌర్ణమి. కార్తీక మాసంలోని పౌర్ణమి రోజును త్రిపుర పౌర్ణమి లేదా త్రిపురారి పౌర్ణమి అని కూడా అంటారు. ఈరోజు శివకేశవులను ఆరాధించడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుంది. శివుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజునే పరమేశ్వరుడు త్రిపురాసురులు అనే శక్తివంతమైన రాక్షసులను సంహరించాడు. అందుకే ఈ రోజును త్రిపురారి పౌర్ణమి అని కూడా అంటారు. శివుడు విజయం సాధించినందుకు దేవతలు సంతోషించి దేవ దీపావళి పేరుతో దీపాలను వెలిగించారు. కాబట్టి ఈ రోజున దీపారాధన చేయడం అత్యంతమైన శ్రేష్టం. ఈ రోజు శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైనది. కార్తీక మాసం మొత్తం పూజలు చేయలేని వారు ఈ ఒక్క పౌర్ణమి రోజున ఉపవాసం ఉండి నదీ తీరాన స్నానం చేసి దీపారాధన చేస్తే మాసమంతా పూజించిన ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెప్తున్నాయి. సత్యనారాయణ స్వామి వ్రతం ఆచరించడానికి ఈ రోజు చాలా అనుకూలమైనది. చాతుర్మాస్యం తర్వాత విష్ణుమూర్తి యోగ నిద్ర నుండి మేల్కొని దేవతార్ధన ఏకాదశి తర్వాత కార్తీక పౌర్ణమి రోజున తులసి పూజతో ముగిస్తుంది. ఈ రోజు నదీ స్నానం చేసి ఆ సూర్య భగవానునికి అర్ఘ్యం సమర్పించడం వలన సకల పాపాలు నశించి అద్భుతమైన పుణ్యఫలం లభిస్తుందని సాయంకాలం సమయంలో దేవాలయాల్లో తులసి కోట వద్ద లేదా నదీ తీరాల్లో దీపాలను వెలిగించి వదలడం చాలా ముఖ్యమైన ఆచారం. ఈ దీపాలు చీకటిని తొలగించి జ్ఞాన మార్గాన్ని సూచిస్తాయని నమ్ముతారు. పవిత్ర నదుల్లో స్నానం చేయడం లేదా ఇంట్లోనే తలస్నానం చేసి శుచిగా ఉండటం, కార్తీక దీపం వెలిగించి నదీ జలాల్లో వదలడం, నదీ తీరానికి వెళ్లలేని వాళ్ళు తులసి కోట వద్ద ఉంచవచ్చు. ఈ కార్తీక పౌర్ణమి రోజున చేసే ఆరాధన, దాన ధర్మాలు మరియు పుణ్యకార్యాలు అనేక రెట్లుగా అధిక ఫలాల్ని ఇస్తాయని ప్రగాఢమైన నమ్మకం. ఇక 12 రాశుల వారు ఇవాళ ఎలాంటి ఫలితాలు పొందుతారో వివరంగా తెలుసుకుందాం. మొదటిగా మేషరాశి. మేషరాశి వారికి ఈ రోజు మీకు ఆర్థిక విషయాల్లో అనవసరమైన ఒత్తిడి మరియు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం చేయవద్దు. ఆహారం మరియు వ్యాయామంపై దృష్టిని పెట్టండి. దూర ప్రయాణాల విషయంలో జాగ్రత్త అవసరం. సామాజిక విషయాలపై ఆసక్తిని చూపుతారు. కోపాన్ని అదుపులో ఉంచుకొని ముఖ్యమైన నిర్ణయాలు వాయిదా వేయడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఆదాయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వృత్తిపరంగా మీ కృషికి తగిన ఫలితం లభిస్తుంది. స్నేహితులు లేదా ఉన్నతాధికారుల నుండి మంచి సహకారం లభిస్తుంది. పెట్టుబడులు పెట్టడానికి లేదా పాత అప్పులు తీర్చడానికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఆర్థిక ప్రణాళిక లేకుండా ఖర్చులు చేయవద్దు. అనవసరమైన రిస్క్ను తీసుకోకండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మిథున రాశి. మిథున రాశి వారు ఈరోజు వృత్తి జీవితంలో శుభ ఫలితాలు ఉంటాయి. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. కొత్త ప్రాజెక్టులు లేదా వ్యాపారాలు ప్రారంభించడానికి ఈరోజు మంచిది. తండ్రి లేదా గురువు మద్దతు లభిస్తుంది. సామాజిక గౌరవం పెరుగుతుంది.
పని ఒత్తిడి తగ్గించుకోవడానికి చిన్న విరామం తీసుకోండి. సహ ఉద్యోగులతో సఖ్యతను పాటించండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు అదృష్టం మీ తోడుగానే ఉంటుంది. ఏ పని చేపట్టినా విజయం సాధిస్తారు. ఆధ్యాత్మికమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉన్నత విద్య లేదా పరిశోధన చేసే వారికి మంచి విజయం లభిస్తుంది. అతి విశ్వాసాన్ని నివారించండి. ప్రయాణాలలో జాగ్రత్తను పాటించండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం లేదా వారసత్వ ఆస్తికి సంబంధించిన శుభవార్తలు వింటారు. ఆరోగ్య సమస్యల పట్ల నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిది. మీ మాట తీరు మరియు ప్రవర్తనలో జాగ్రత్త అవసరం. ఘర్షణలకు తావివ్వద్దు. రహస్య విషయాలను ఇతరులతో పంచుకోకుండా అప్రమత్తంగా ఉండండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈరోజు వ్యాపార భాగస్వామ్యం మరియు వైవాహిక జీవితంలో అనుకూలమైన ఫలితాలు ఉంటాయి. జీవిత భాగస్వామి నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కొత్త సంబంధాలు ఏర్పడతాయి. ప్రయాణాలు చేయవలసి రావచ్చు. అవి మీకు లాభదాయకంగా ఉంటాయి. ఇతరులపై అతిగా ఆధారపడకుండా మీ సొంతగా నిర్ణయాలు తీసుకోవడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి ఎన్నడూ చూడని శుభ ఫలితాలు ఉంటాయి. తులారాశి. తులారాశి వారికి ఈరోజు శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఉద్యోగంలో మీ పనితీరు మెరుగ్గా ఉంటుంది. శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. అనవసరమైన అప్పులు తీరుస్తారు. ఆరోగ్యం విషయంలో కొంత శ్రద్ధ అవసరం. విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఇతరులను విమర్శించే వైఖరిని తగ్గించుకోండి. ఇతరులతో సున్నితంగా వ్యవహరించండి. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి విద్యార్థులకు ఈరోజు అనుకూలం. ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సంతానం నుండి శుభవార్తలు వింటారు. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా ఉంటాయి. ఆర్థికంగా మంచి రోజు. ఊహించిన ధనలాభం పొందే అవకాశం ఎక్కువగా ఉంది. భాగోద్వేగాలను అదుపులో ఉంచుకోండి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. మొత్తానికి ఈ రాశి వారికి ఎన్నడూ చూడని ఫలితాలు చూస్తారు. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారు కుటుంబ జీవితంపై దృష్టిని పెడతారు. గృహ సంబంధిత సమస్యలు పరిష్కారం అవుతాయి. తల్లి లేదా బంధువుల నుండి ఆర్థికంగా లేదా మానసిక మద్దతు లభిస్తుంది. స్థిరాస్తి కొనుగోలు లేదా అమ్మకాల గురించి ఆలోచనలు చేస్తారు. వాదనలకు దూరంగా ఉండటం మంచిది. అనవసరమైన గందరగోళానికి తావివ్వద్దు. మొత్తం మీదకు ఈ రాశి వారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మకర రాశి. మకర రాశి వారు ఈరోజు కమ్యూనికేషన్ నైపుణ్యం ద్వారా పనులు పూర్తి చేసుకుంటారు. చిన్న ప్రయాణాలు చేస్తారు. సోదరుల నుండి మద్దతు లభిస్తుంది. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. పనిలో వేగం పెరుగుతుంది. సృజనాత్మకతమైన ఆలోచనలతో విజయాన్ని సాధిస్తారు. మీ సామ్రాజ్యాన్ని అతిగా అంచనా వేయొద్దు. వినయంగా ఉండడం మంచిది. మొత్తం మీదకు ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు ఆర్థిక విషయంలో మెరుగుదల ఉంటుంది. డబ్బు ఆదా చేసేందుకు ప్రణాళికలు వేస్తారు. కుటుంబంతో కలిసి ఆహ్లాదకరంగా గడుపుతారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. మీ పనుల్లో పురోగతిని సాధిస్తారు. నమ్మకంగా ముందుకు సాగుతారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా చూసుకోండి. భోజన నియమాలను పాటించండి. మొత్తానికి ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు మానసిక ప్రశాంతత లభిస్తుంది. పనుల్లో అనుకున్న విజయాన్ని సాధిస్తారు. మీ ఆకర్షణీయమైన వ్యక్తిత్వం ఇతరులను ఆకట్టుకుంటుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పనులను ప్రారంభించడానికి ఈ రోజు అనుకూలమైనది. మీనరాశి వారు అతిగా ఆలోచించడం మానుకోండి. మొత్తానికి ఈ రాశి వారికి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. సర్వేజన సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత ఆధ్యాత్మికమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవి ఈరోజు దిన ఫలితాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుడు అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవబలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి.
మన వాళ్ళకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరింకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్‌ను కూడా నొక్కండి. దీనివలన మేము చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది.